श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ अंपोलुवंशसञ्जातम् अखिलागमवेदिनं रुद्रकोटीश्वरम् अस्मद्गुरुदैवं नमाम्यहम्। श्रीगुरुः सर्वकारणभूता शक्तिः। ఆదిశంకరాచార్య ప్రణీతమైన శివానంద లహరి నుండి 15వ శ్లోకం. ఉపేక్షానోచిత్కిం నహరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విచలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం న ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం. విధివ్రాతను అనుసరించి మన జీవితం నడుస్తుందని మన భావం. ఇక్కడ ఒకవేళ ఆ విధివ్రాతలో భవద్ధ్యాన విముఖం దురాశాభూయిష్టం అంటే భగవద్ధ్యానం పట్ల విముఖత కానీ దురాశాభూయిష్టత కానీ ఈ రెండూ కానీ నాకు సంబంధించినటువంటి విధిలిఖితంలో ఉన్నట్టయితే స్వామి సదాశివ పశుపతి ఉపేక్షామోచిత్కిం హరసి ఇది రాసి ఉన్నట్టయితే ఉపేక్ష చేయకుండా వెంటనే స్వామి దాన్ని నీవు తుడిచివేయి అని చెప్పి ఇక్కడ పరమాత్మని ఆ పరమశివుడిని ప్రార్థన చేయడం జరుగుతోంది. ఏమిటి ఈ రెండు లక్షణాలు విధి రాసి ఉంటే వాటిని తుడిచివేయమని కోరుతున్నారు స్వామి. ఏమిటివి? భగవద్ధ్యాన విముఖాం దురాశాభూయిష్టాం భగవద్ధ్యానం పట్ల విముఖత, రెండవది దురాశాభూయిష్ఠత. ఈ రెండు కూడా ఆసురీ గుణములు, చాలా దుష్ట గుణములు. ఇవి దైవీ సంపదను దూరం చేసి భగవద్ధ్యాన విముఖతను కలిగిస్తాయి. అందుచేత వీటిని ఉపేక్ష చేయకుండా వెంటనే తుడిచివేయి స్వామి అని స్వామి మనందరి తరపున పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. అసలు ఈ దుర్గుణాలు లేదా ఈ ఆసురీ గుణాలు ఇవి ఎందుకు వస్తాయి అంటే ప్రతి జీవిలోనూ ఉండేటువంటి సత్వ రజస్తమో గుణములు అనేటువంటి త్రిగుణముల సంగతి మనకు తెలుసు. దానిలో రజోగుణ తమో గుణములు కానీ ప్రకోపించినట్టయితే వాటి వల్ల ఈ ఆసురీ గుణములన్నీ కూడా కలుగుతాయి, విషయ వాసనలు విజృంభిస్తాయి. అసలు ఏమిటి గుణములు ఏమిటి, రజోగుణం ఏమిటి, తమో గుణం ఏమిటి అంటే భగవద్గీతలో గీతాచార్యుల వారు చెప్తున్నటువంటి మాట, రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేణ దేహినం. అని చెప్తున్నారు. రజో రాగాత్మకం విద్ధి అంటే రాగము ద్వేషం అనే రెండు గుణాలు ఉన్నాయి. అందులో రాగము చేత కలుగుతుంది ఈ రజోగుణం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం. తృష్ణ అంటే విపరీతమైనటువంటి కోరిక, దాన్నే కామం అని కూడా అంటాం మనం. తృష్ణా సంగ సముద్భవం. అలాగే ప్రతి విషయం పట్ల కూడా విపరీతమైనటువంటి సంగత్వం, ఈ రెండు ఉన్నప్పుడు ఈ రజోగుణం కలుగుతుంది. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది? తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేణ దేహినం. దేహి అంటే జీవుడిని కర్మసంగంగా కలిగినటువంటి వాడిగా చేసి అది బంధిస్తూ ఉంటుంది రజోగుణం అని చెప్పి భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి మాట. అందుచేత రజోగుణం మంచిది కాదు. ఆ రజోగుణం వల్ల ఈ ఆసురీ గుణములు విషయవాసనలు మనలో ప్రవేశిస్తూ ఉంటాయి. అవి మనని భగవద్ధ్యానానికి దూరం చేస్తాయి, భగవద్ధ్యానం పట్ల మనకి విముఖతను కలిగిస్తాయి అని చెప్పారు ఎవరు? ఆచార్య స్వామి. రెండవది ఏంటి? తమోగుణం. తమోగుణం అంటే తమస్త్వజ్ఞానదం విద్ధి మోహనం సర్వదేహినాం
ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఇక్కడేం చెప్తున్నారు? తమస్త్వజ్ఞానజం విద్ధి. ఇది అజ్ఞానం చేత కలుగుతుంది తమోగుణం. ఇదేం చేస్తుంది? మోహనం సర్వదేహినాం, సర్వజీవుల్ని కూడా మోహవశులుగా చేస్తుంది. అంతేకాకుండా ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఓ అర్జున, ఇవి ప్రమాదము అంటే ప్రమత్తత చేత, అలసత్వం చేత, అలాగే నిద్ర చేత ఇవి జీవుణ్ణి బంధిస్తూ ఉంటాయి. వీటి కారణంగా భగవద్ధ్యాన విముఖుడైపోతాడు జీవుడు. కాబట్టి వీటిని విడిచిపెట్టాలి, ఆసురి గుణాన్ని విడిచిపెట్టాలి. వీటిని విడిచిపెట్టినట్టయితే మనకి భగవంతుని పట్ల ధ్యానానికి సుముఖత కలుగుతుంది. వీటి పట్ల విముఖతే భగవద్ ధ్యానం పట్ల సుముఖతగా మారుతుంది. అందుచేత ఈ విషయాన్ని విషవత్యజ అని పెద్దలు అంటారు. అంటే విషాన్ని ఎలాగ దూరంగా ఉంచుతామో, ఎలాగైతే విడిచిపెడతామో అలాగే విషయాలను కూడా విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. లేకపోతే ఏమవుతుంది? ఇవి జీవుని పతనానికి హేతువులు అవుతాయి. అది కూడా గీతాచార్యుల వారే ఒక చోట భగవద్గీతలో చెప్తారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. నిరంతరం ఈ విషయాసక్తుల గురించి ధ్యానం చేయడం వల్ల వాటి పట్ల సంఘం కలిగి అది కామముగా మారి, ఆ కామం ఎప్పుడైతే నెరవేరలేదో అది క్రోధంగా పరిణమించి, క్రోధము వలన అవివేకం కలిగి దాని ఫలితంగా మనుషుడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి చెందుతాడు అని చెప్పి ఈ విషయ వాసన పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని స్వామివారు గీతాచార్యుల వారు ప్రబోధిస్తున్నారు. అందుచేత ఈ విషయ వాసనలను పరిత్యజించి ఈ విషయ వాసనని నా మనసులోకి రానివ్వకుండా చేసి నన్ను భగవద్ధ్యాన విముఖునిగా కాకుండా ఉండే విధంగా నా నొసట రాయబడినటువంటి విధివ్రాతని స్వామి మీరు చెరిపివేయండి అని చెప్తున్నారు. ఇది మొదటి గుణం, మనం విడిచిపెట్టవలసినటువంటి గుణం, మనకు ఉండకూడనటువంటి గుణం. రెండవది ఏమిటి? దురాశాభూయిష్టాం. ఆశ మంచిదే, దురాశ మాత్రం చెడ్డది. దురాశ దుఃఖానికి చేటు అని సామాన్యులు మనందరికీ తెలుసు, అందరూ చెప్పేటువంటి మాట. మరి ఈ ఆశ అనేది మనిషిని నడిపిస్తే దురాశ అనేది మనిషిని పతనానికి లాగుతుంది. అదేలాగా కాల క్రీడత గచ్చత్ యాయు తదపి నముంచత్ యాశావాయు. ఒకవేళ దురాశలో తగులుకున్న వాడికి కాల క్రీడత గచ్చత్ యాయు, వాడి ఆయువు తరిగిపోతూనే ఉంటుంది ఒక ఆట మాదిరిగా. కానీ చివరి వరకు కూడా వాడు ఈ ఆశను మాత్రం వదులుకోలేడు అని చెప్తున్నారు. అందుచేత ఆశ దురాశగా మారకుండా చూసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. అది మరొక చోట భజగోవింద శ్లోకంలో శ్రీ శంకరాచార్య స్వామి వారే చెప్తారు. ఆయన చెప్పని విషయం ఏది, ఆయన స్పృశించినటువంటి అంశం ఏముంటుంది? ఆయన భజగోవింద శ్లోకంలో అంటారు ఒక చోట, మూఢజహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాతం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంటే మనకి చెప్పినటువంటి మాట ఏమిటి? మూఢజహీహి
ధనాగమ తృష్ణాం, ఇంకా ధనం సంపాదించాలి, ఇంకా ఆస్తులు కూడబెట్టాలి, ఇల్లు వాకళ్ళు కట్టాలి, ఇంకేదో చెయ్యాలి, ఇంకా ఏదో కూడబెట్టాలి అనేటువంటి తృష్ణ, అది మృగతృష్ణ, ఎడారిలో నీళ్లు వెతకడం లాంటిది. అందుచేత అటువంటి దృష్ణని విడిచిపెట్టాలి. మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. చక్కగా ఆలోచించి, సద్బుద్ధితో ఆలోచించి, ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఏదైతే నీ వృత్తి వలన, నీ యొక్క కర్మ వలన నీకు సంప్రాప్తించిందో అదే 10,000 అనుకొని దానితోనే నువ్వు సంతోషాన్ని పొందినట్టయితే, ఈ దురాశ నుండి బయటపడినట్లయితే నీవు ధన్యుడు అవుతావు అని చెప్పి ఆ భజగోవింద స్తోత్రంలో స్వామి ప్రబోధం చేస్తారు. అంచేత ఈ దురాశ అనేది మంచిది కాదు, సంతోషం కావాలి. ఎటువంటి వ్యక్తికైనా సంతోషం లేకపోతే, సంతృప్తి లేకపోతే ఎన్ని సంపాదించినా ఎన్ని ఉన్నా అశాంతి మిగులుతుంది. కాబట్టి సంతోషం కావాలి. అందుకోసం ఏం చేయాలి? దురాశను విడిచిపెట్టాలి. దానికి కూడా పెద్దలు చెప్పిన మాట ఒకటి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఏమిటది? సంతోషస్త్రిషు కర్తవ్య స్వదారే భోజనే ధనే త్రిషు చైవ నకర్తవ్య స్వాధ్యాయం జపదానయో. 3 విషయాల్లో సంతోషం ఉండాలి. స్వదారే భోజనే ధనే, తనకు లభించినటువంటి స్త్రీ పట్ల, అలాగే తనకు లభించినటువంటి భుక్తి భోజనం పట్ల, ధనే తనకు లభించిన ధనం పట్ల సంతోషం ఉండాలి. సంతోషం ఉండకూడనటువంటి విషయాలు 3 ఉన్నాయి. అవేమిటవి? సంతోష త్రిషు కర్తవ్య స్వదారే భోజనే ధనే త్రిషు చైవ నకర్తవ్య స్వాధ్యాయం జప దానయో. స్వాధ్యాయం అంటే భగవత్ సంబంధమైనటువంటి వేదాధ్యాయనము, ఉపనిషత్ పారాయణము, అలాగే పురాణాది పఠనము, ఇవన్నీ కూడా స్వాధ్యాయం. దాంట్లో సంతృప్తి ఉండకూడదు. చదివే కొద్దీ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అలాగే ఎంత చదివితే అంతగా మన అజ్ఞత ఎంత, అల్పజ్ఞత ఎంత అనేది తెలిసి వస్తుంటుంది. అంచేత దాంట్లో సంతృప్తి ఉండకూడదు. స్వాధ్యాయం జప దానయో. చేసినటువంటి జప సంఖ్య విషయంలో కానీ, చేసిన దాన విషయంలో కానీ సంతృప్తి చెందకూడదు. సంతృప్తి చెందవలసింది ఎక్కడ? స్వదారే భోజనే ధనే. సంపాదించినటువంటి ధనం పట్ల, తనకు లభించిన భోజనం పట్ల, తనకు లభించినటువంటి దార అనగా గృహిణి భార్య పట్ల సంతోషం ఉండాలి అని చెప్తారు. అందుచేత ఇటువంటి సంతోషాన్ని అలవర్చుకుంటే ఈ దురాశకు మనం దూరం కాగలుగుతాం. ఎప్పుడైతే దురాశకు దూరం అయ్యామో అప్పుడు మనం భగవద్ ధ్యానం పట్ల సుముఖతను పొందగలుగుతాం. అందుచేత స్వామి బ్రహ్మగాని నా నొసటి వ్రాతలో ఈ 2 రాస్తే ఏమిటవి? భగవద్ ధ్యాన వైముఖ్యము, దురాశా భోగిష్టత, ఈ 2 కానీ ఉన్నట్టయితే స్వామి వెంటనే మీరు ఉపేక్ష చేయకుండా వాటిని చెరిపివేయండి అని ప్రార్థిస్తున్నారు. ఒకవేళ అది నా వల్ల అవుతుందా అంటారేమో స్వామి. లోకంలో అయితే ఒక మాట ఉంది. అదేమిటది? లలాట లిఖితం రేఖ పరిమార్తం నశక్యతే. అంటే నొసట వ్రాసిన వ్రాతను చెరపడం సాధ్యం కాదు. అది ఎవరికి? అలాంటి వారికి. కానీ మీకు అది సాధ్యమే. ఎందుకు? మీరు శిరస్వైధాత్రం ముఖేనైవ లులితం. ఆ తలవ్రాతను రాసేటువంటి ఆ విధాత యొక్క తలనే మీరు కరనఖముఖేన లులితం, నిర్యత్నం, చాలా అతి సునాయాసంగా ఆ బ్రహ్మ యొక్క ఒక ముఖాన్ని, ఒక శిరస్సును మీరు తుడిచివేశారు. ఒక సందర్భంలో ఒకానొకప్పుడు బ్రహ్మగారికి ఒక అభిజాత్యం కలిగింది. నేను సృష్టికర్తని, నన్ను మించిన వారు ఎవరున్నారు అనేటువంటి ఒక అహంకారానికి లోనయ్యారు బ్రహ్మగారు. అప్పుడు ఆయన అహంకారాన్ని పరిమార్చడానికి స్వామి పరమశివుడు ఆయన యొక్క శిరస్సుని తుడిచివేశాడు. లేకపోతే ఆయనకు కూడా పరమేశ్వరుని వలె పంచముఖములు ఉండేవి. ఆ తర్వాతే ఆయన చతుర్ముఖ బ్రహ్మ అయిపోయాడు. ఎప్పుడైతే పరమేశ్వరుడు ఆయనకు శిరస్సును తుడిచివేశాడో అప్పటి నుంచి ఆయన చతుర్ముఖ బ్రహ్మగా వ్యవహరించబడ్డాడు. కాబట్టి అది గుర్తు చేస్తూ స్వామి ఇక్కడ అంటున్నారు, నా తలరాతని మార్చడానికి శక్యం కాని విషయమేం కాదు నీకు. కారణం ఏమిటి? తలరాతలు రాసేటువంటి ఆ యొక్క బ్రహ్మ యొక్క తలనే నీవు తుంచివేశావు. కనుక స్వామి నా యొక్క తలరాతలో ఈ 2 విషయాలు కనుక ఉన్నట్లయితే వాటిని వెంటనే తుడిచివేసి నాకు భగవద్ ధ్యానం పట్ల సుముఖతని, అలాగే సంతృప్తి సంతోషాన్ని పొందేటువంటి గుణాన్ని, దైవీ సంపదని నాకు కటాక్షించు స్వామి అని చెప్పి ఈ శ్లోకంలో మనందరి తరపున
పరమేశ్వరుని ఆయన ప్రార్థిస్తున్నారు. మనందరం అలవర్చుకోవలసినటువంటి ఈ గుణం. ఓం నమ శివాయ. సర్వం శ్రీ చంద్రశేఖర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.